రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం ఒక సర్వీస్‌ని అయితే తీసుకొచ్చిందండి. అది మీకు సీఎస్ఈలో కూడా ఇప్పుడు కొత్తగా యాడ్ అయిందనమాట. మేరా యువ భారత్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటే చదువుకున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో కొన్ని క్విజ్ ఉంటదనమాట. అంటే మనం క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాలి. చేస్తే గనక మనకి సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతది. అయితే ముఖ్యంగా ఈ సర్టిఫికేట్ మనకి ఎందుకు ఉపయోగపడుతదనేది తెలుసుకుందాం. ఇది మీరు సీఎస్ఈ లాగిన్‌లో డైరెక్ట్‌గా చేయొచ్చు. లేదు ఇండివిడ్యువల్‌గా కూడా మీరు చేసుకోవచ్చనమాట. రెండు లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. సీఎస్ఈలో చేస్తే కనుక కొద్దిగా కమిషన్ అయితే వస్తుంది వీఎల్ఈలకి. ఈ సర్టిఫికేట్ వలన ముఖ్య ఉపయోగాలు మీకు చెప్తాను, ఒకసారి వినండి. ఇదేంటంటే స్కిల్ అలాగే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కానీ అలాగే నేషనల్ బిల్డింగ్ యాక్టివిటీలో పాల్గొనే అధికారిక గుర్తింపు పత్రం కింద అయితే ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది అనమాట. అంటే ముఖ్యంగా మీకు ఏదైనా స్కాలర్షిప్లు కానీ లేదంటే ఏదైనా మీరు జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటారు. అంటే సివిల్ కానీ అలాగే ఎన్సీసీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు. తర్వాత రూరల్ డెవలప్మెంట్లో కానీ లేదు అనుకుంటే పోలీసు జాబ్స్కి సంబంధించింది కానీ లేదంటే సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్లో కానీ వీళ్ళకి ఏంటంటే ఈ వాలంటీర్ సర్టిఫికేట్ అంటారు అనమాట. దీన్ని అసలు ఈ సర్టిఫికేట్ మనం తీసుకోవడం వల్ల గవర్నమెంట్ డేటాబేస్లో అంటే గవర్నమెంట్ వాలంటీర్ డేటాబేస్లో నమోదు అయినట్టే అనమాట. ఇది ఎక్కడైనా సరే అంటే మీ యొక్క బయోడేటాలోని ఉపయోగించుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా ఎగ్జామ్ రాశారనుకోండి, ఆ మార్కుల్లో మీకు అంటే ప్రాధాన్యత కూడా ఇస్తారనమాట. ఏదైనా సివిల్ ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు ఎగ్జామ్ రాస్తారు, ఆ మార్కుల్లో మీకు ప్రాధాన్యం కూడా కనిపిస్తారనమాట. అలాంటివి కూడా ఉంటాయి. అలాగే కొన్ని యూనివర్సిటీల్లో స్కాలర్షిప్ ప్రోగ్రాలు కానీ తర్వాత మై భారత్ సర్టిఫికేట్ వాలంటీర్గా నేను పని చేశానని చెప్పేసి మీరు ఒక రుజువు పత్రం కింద అయితే మీరు పెట్టుకోవచ్చు. యూత్ తాలూకా ఎక్స్చేంజ్ ప్రోగ్రాలు అయితే ఉంటాయన్నమాట, కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంటర్న్షిప్లు తర్వాత ట్రైనింగ్లు నేషనల్ ఈవెంట్స్ ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు ఈ సర్టిఫికేట్ను రుజువుగా మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. దేశవ్యాప్తంగా మొత్తం గవర్నమెంట్లో అధికారికంగా వాలంటీర్ డేటాబేస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వాలంటీర్ డేటాబేస్లో మీ యొక్క పేరు ఈ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల మీ యొక్క పేరు వాలంటీర్గా నమోదవుతుంది అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వం తాలూకా ప్రాజెక్టులు అంటే ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రాజెక్టులో ఈ వాలంటీర్గా ఎంపికయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ సర్టిఫికేట్ ఉండడం వల్ల. అలాగే కాదు ఇంకా కొన్ని మీకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో కానీ ఏదైనా సరే మీ బయోడేటాలో కానీ ఇది చేర్చితే మీకు ఎక్కువగా ప్రాధాన్యత అనేది కల్పిస్తారు. అది మెయిన్ అనమాట. ఇది సిఎస్సిలో మనం ఏ విధంగా చేయాలనేది చూద్దాం. అలాగే మీకు హోమ్ పేజ్లో కూడా డైరెక్ట్గా అంటే సిఎస్సి సెంటర్లో దగ్గరగా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డైరెక్ట్గా హోమ్ పేజ్లో కూడా మీరైతే అప్లై చేయొచ్చు. కాకపోతే ఇందులో కొంత ఎగ్జామ్ టైప్లో ఉంటుంది అనమాట క్విజ్, మనం అది ఫిల్ చేయాలి. చెప్తాను మీకు మొత్తం టోటల్గా. కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఎన్సీసీ సర్టిఫికేట్ మనం ఏ విధంగా ఉపయోగించుకుంటాం, ఏదన్నా మనం స్పోర్ట్స్ కోటాలో కానీ ఇలాంటివన్నీ ఉపయోగించుకుంటాం కదా, అలాగే ఈ సర్టిఫికేట్ని కూడా అనమాట. అలాగని చెప్పేసి మనం స్పోర్ట్స్ కోటాలో ఉపయోగించుకోవడానికి అలాంటిది అయితే పనిచేయదు. ఇది వాలంటీర్కి సంబంధించింది అనమాట. అంటే వాలంటీర్గా నేను పనిచేశాను ఈ రూరల్ డెవలప్మెంట్లో కానీ ఇలాంటి వాటిలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అనేది చెప్పుకోవడం కోసం దీన్ని మనం జతపరుస్తాము. దీనివల్ల మనకి ప్రయోజనాలు అయితే ఉంటాయి. అంటే ఒక జాబ్స్ రిజర్వేషన్ ప్రకారంగా కానీ లేదంటే మార్కుల్లో పర్సంటేజ్ తగ్గించి ఇవ్వడం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి అన్నమాట. అయితే మనం సిఎస్సిలో లాగిన్ అయిన తర్వాత న్యూ అరైవ్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇక్కడ ఇందులో ఇది మీరు చూడొచ్చు అనమాట, న్యూలీ అరైవ్డ్. ఇందులో మీకు మేరా యువ భారత్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రోడక్ట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా పేజీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీ సిఎస్ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి డైరెక్ట్గా లాగిన్ అవ్వండి. ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే కనుక పర్వాలేదు. నేను సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేశాను. కొంతమందికి ఏంటంటే ఆథరైజ్ చేయమని ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫస్టే మీకు టేక్ క్విజ్ అని చెప్పేసి ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు అవసరం లేదు, నేను చెప్తాను. ఇది ఫైనల్గా మనం లాస్ట్లో కంప్లీట్ చేద్దాం. దీన్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేయగానే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మెయిల్ ఐడి అయితే ఇవ్వండి, ఓకేనా. ఇచ్చిన తర్వాత ఓటీపీని జనరేట్ చేసి మెయిల్కి ఓటీపీ వస్తుంది.
మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. గెట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఓటీపీ అయితే సెండ్ అయింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ చేద్దాం. వెరిఫై ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. ఫస్ట్ నేము, లాస్ట్ నేము యాజ్ పర్ ఆధార్ అయితే మీరు టైప్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఇవ్వండి. నెక్స్ట్ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీది ఏ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రూరల్, అర్బన్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అర్బన్ అయితే ఇక్కడ లోకల్ మీ యూఎల్బి లోకల్ బాడీ ఏమొస్తుంది, పిన్ కోడ్ ఇవ్వాలి. రూరల్ అయితే కనుక దీన్ని టిక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క మండలం, తర్వాత మీ పంచాయతీ ఏంటి, విలేజ్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ మీకు యూత్ టైపు మీరు వాళ్ళకి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే కనుక ఇది పెట్టుకోండి. లేదు ఎన్ఎస్ఎస్, మై భారత్ ఏదన్నా ప్రోగ్రాంలో ప్రీవియస్గా వాళ్ళు పాల్గొని ఉండి వాళ్ళకి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే అంటే ఈ వీటిలో అనమాట వాళ్ళు టిక్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను ఏ ప్రోగ్రాంలోని చేయలేదు ఇంతకుముందు, నేను ఫ్రెష్ అని చెప్పేసి అనుకుంటే కనుక అదర్స్ అని చెప్పేసి టిక్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ స్పోర్ట్స్ టాలెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే ఇవ్వండి, లేదంటే వదిలేసేయండి, పర్వాలేదు. తర్వాత ఐ కన్సెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద టిక్ చేసుకొని సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇది ఫిల్ చేసేటప్పుడు మాత్రం డిస్ట్రిక్ట్లు ఓల్డ్ డిస్ట్రిక్ట్ అయితే ఇచ్చుకోండి. అప్పుడు మాత్రమే మీకు మండలాలు అయితే హైలైట్ అవుతాయి, లేకపోతే రావు. నేను మొత్తం ఫిల్ చేశాను. సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే కాసేపు మనకి లోడింగ్ అయితే తీసుకొని డైరెక్ట్గా మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు మనం డైరెక్ట్గా డాష్ బోర్డ్లోకి అయితే లాగిన్ అయిపోయాము. మీకు కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది మై సర్టిఫికేషన్లో. దీని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ పీడిఎఫ్లో డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు సర్టిఫికేట్. ఎందుకంటే సర్టిఫికేట్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడే మీరు ఈ శ్రమ్ కార్డు ఉంటే కనుక అటాచ్ చేసుకోవచ్చు. అలాగే నేషనల్ కెరీర్ సర్వీస్ అంటే అప్రెంటిస్కి సంబంధించింది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది దీని గురించి, అందులో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. అంటే ఈ సర్టిఫికేట్కి మీరు డైరెక్ట్గా ఆ సర్టిఫికేట్ని లింక్ చేసుకోవచ్చు ఇందులోని. నెక్స్ట్ ఇక పైన మీకు మొత్తం అన్ని అడుగుతున్నారు, మీ యొక్క ఏరియా ఇంట్రెస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, స్పోర్ట్స్ కేటగిరీ ఏమైనా ఉన్నాయా, మీ లాంగ్వేజ్ ఏంటి, ప్రొఫెషనల్ సమ్మరీ, నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా. అంటే డైరెక్ట్గా మీకు ఏంటంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ఏదైనా జాబ్స్ కానీ అలాంటివి తీసినప్పుడు మీకు ఇందులో ప్రాధాన్యత అయితే కనిపిస్తారనమాట. అంటే మీకు డైరెక్ట్గా మెయిల్కే ఇస్తారు, అంటే పలానా దానికి మీరు ఎలిజిబుల్ అయ్యారని చెప్పేసి ఒక జాబ్ పర్పస్ దానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా, అయితే మనం ఇందులో క్విజ్ అనేది కంప్లీట్ చేయాలి. ఇక్కడ క్విజ్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టేక్ క్విజ్ అని చెప్పేసి వస్తుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుద్ది, దాన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేయగానే మీకు ఇక్కడ స్టార్ట్ క్విజ్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుద్ది అనమాట. అంటే మీరు ఇప్పుడు రిజిస్టర్ అయ్యారు కదా, ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఈ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చూసుకోండి. మీరు దివ్యాంగా కాదా, అంటే మీరు హ్యాండిక్యాప్డా కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టుకొని జస్ట్ ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు క్విజ్ తాలూకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఇది మీరు ఇంగ్లీష్లోన ఎంచుకోండి, మీ లాంగ్వేజ్ అంటే మీరు తెలుగులో కూడా రాయొచ్చు అనమాట. నేను తెలుగు అయితే పెట్టినా, జస్ట్ స్టార్ట్ క్విజ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి తెలుగులో మనకు ఆన్సర్లు అయితే వచ్చాయి. ఇది మళ్ళీ మనకు కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను ఇది చూపించను. మొత్తం ఇంచుమించు 20 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. 20 క్వశ్చన్స్కి కూడా మీరు ఆన్సర్ చేయాలి. మొత్తం టోటల్గా నేను ఆన్సర్ చేసేసి లాస్ట్లో ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. జస్ట్ మీరు ప్రశ్న చదువుకుంటారు, కింద 4 ఆప్షన్స్ మల్టిపుల్ చాయిస్ అనమాట. టిక్ చేసుకొని జస్ట్ తదుపరి అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తారు, అంటే నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్తారనమాట. ఇక డ్రైవింగ్ చేసేటప్పుడు మీ మొత్తం స్టాపింగ్ దూరం చాలా ఎక్కువ, వర్షంలోని పొగమంచులో రాత్రిలో అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఇలాంటివే ఉంటాయి చిన్న చిన్నవి, ఇవన్నీ కూడా మీరు సింపుల్గానే ఉంటాయి. మొత్తం ఫిల్ చేసేయండి. నేను లాస్ట్ క్వశ్చన్కి అయితే వచ్చానండి. వచ్చిన తర్వాత జస్ట్ క్విజ్ని సమర్పించండి అని చెప్పేసి వస్తుంది అనమాట. దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఖచ్చితంగా మీరు క్విజ్ని సమర్పించాలనుకుంటున్నారా, ఎస్ఆర్ నో అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ నేను ఎస్ అని చెప్పేసి అంటే క్విజ్ని సమర్పించండి అని చెప్పేసి నేను క్లిక్ చేసేసాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రేటింగ్ అయితే ఇవ్వాలన్నమాట. నేను ఇక్కడ మామూలుగా 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చేసి జస్ట్ నేను సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు సర్టిఫికేట్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ సర్టిఫికేట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి ఇందాక డౌన్లోడ్ అయిన సర్టిఫికేట్ ఉండాలి, ఇది ఉండాలన్నమాట. అంటే మనం ఈ క్విజ్ని కంప్లీట్ చేసి సర్టిఫికేట్ని జనరేట్ చేస్తే మనం ఒక వాలంటీర్గా డేటాబేస్లో నమోదైనట్టు అనమాట. తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ ప్రాజెక్టులో ఏదైనా వచ్చినప్పుడు వాలంటీర్గా మనకు అవకాశం అయితే ఉంటుంది అనమాట. అవకాశం ఇస్తారు ఖచ్చితంగా. ఇంకా చాలా వాటికి అయితే ఉపయోగించుకోవచ్చు. నేను ముందు చెప్పాను కదా ఇవన్నీ కూడా. ఇంక ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ముఖ్యంగా సిఎస్సి విఎల్ఈ సిఎస్సి లాగిన్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఈ యూత్ ఎవరైతే ఉన్నారో చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా మొత్తం చేసేయండి. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కూడా కొద్దిగా యాక్టివ్గా ఉండండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మళ్ళీ దీపావళి, మొన్న దసరా సేల్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ దీపావళి సేల్ అయితే నడుస్తుంది. మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తూ ఉన్నాయి. కొద్దిగా యాక్టివ్గా ఉండండి.
తక్కువగా వచ్చినప్పుడు ఈ ప్రింటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ చాలా తక్కువ రేట్కి అయితే వస్తూ ఉన్నాయి. మీకు అవసరం అయితే కనుక పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇంక ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.